నిర్ధారించే వయస్సును 18 నుంచి 16కు తగ్గించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో క్రూరమైన నేరాల్లో పాలుపంచుకున్న మైనర్లను కఠినంగా శిక్షించేందుకు బాల నేరస్తుల చట్టంలో మార్పులు చేయాలన్న వ్యాజ్యాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. ఈ చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గతేడాది డిసెంబర్ 16న ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనలో ఒక మైనర్ పాలు పంచుకుని తీవ్రమైన నేరానికి పాల్పడటంతో మిగిలిన నిందితులతో సమానంగానే ఆ మైనర్కు కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. బాల నేరస్తులుగా నిర్ధారించే వయస్సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. క్రూరమైన నేరాల్లో పాల్గొన్న మైనర్లకు బాల నేరస్తుల చట్టం రక్షణ కవచంలా నిలుస్తోందని పిటిషన్దారులు కోర్టుకు నివేదించగా ఈ వ్యాజ్యాలను బాలల పరిరక్షణ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ అల్తమస్ కబీర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ప్రస్తుతం ఉన్న బాల నేరస్తుల చట్టంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బాల నేరస్తులను నిర్ధారించే వయస్సు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించడానికి సుప్రీం నిరాకరించింది. Juvenile Justice Act Care and Protection 2000, this act provides under section 2K and L. Section 2K and L defines the children, defines the juveniles, and that definition has been upheld in the first place. Secondly, the petitions that were filed, the petitions filed by various petitioners, 8 of them, they have been dismissed, and the court has accepted the validity of the Juvenile Justice Act provisions and also the validity of the 18 years, which is the age of the child. ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న మైనర్ పై ఇప్పటికే విచారణ పూర్తయింది. దీనిపై తుది తీర్పు ఈ నెల 25న వెల్లడి కానుంది. ఈ నేపథ్యంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాల నేరస్తుల చట్టంలో సవరణలు చేయాలని ఇప్పటికే అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. బాల నేరస్తుల చట్టంలో మైనర్కిచ్చిన నిర్వచనానికి ఉన్న రాజ్యాంగ పరిమితులను పరిశీలించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. చట్టంలోని 2K, 10, 17 సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లు నివేదించారు. బాల నేరస్తుణ్ణి మానసిక, శారీరక పరిపక్వతను తెలియచేసేలా సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ఈ వ్యాజ్యాలలో విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తులను సుప్రీం తోసిపుచ్చింది.